వరంగల్కి హైదరాబాద్ కంటే కష్టం అన్న ఇప్పుడు ఆ రేట్ల డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి తెలుసుగా అన్న. జరా చూసిరా అండి. ఏని అమ్మ జీవితం ఏది పగలో ఏది రాత్రో అర్థమవుతలేదు. ఏం ప్రైవేట్ జాబులో ఏంటో. అన్నా ఏమైందన్నా? పొద్దునంత సంతోషంగా పోయినావు, ఇప్పుడు ఇంత బాధలు వస్తున్నావు. ఏమైందో చెప్పు. అరే మా పోరి అదంతా కాదురా భయ్, మందేసుకుంటా మాట్లాడదాం. అవ్వన్నా పొద్దునింత టిక్ టాక్ నరడే పోతావు, వచ్చినప్పుడు ఏందన్నా ఇంత అగ్రెసివ్, ఇంత బాధలు వస్తావు ఎందుకన్నా? వదినేమన్నదా చెప్పు, షేర్ చేసుకో మాతోని. అరే ఏంది బే నీ బాధ? ఏం చెప్పాలరా, పొద్దున మా పోరిని కలుద్దామనే పోయినా, కానీ మధ్యలో మా సార్ ఫోన్ చేసిండు. సరేలే పని అయిపోయిన తర్వాత హన్మకొండ వేద్దాం అనుకున్నా. పని అయిపోయింది, పక్కకు వచ్చిన సిగరెట్ కొడదామని ఇట్లా బయటకు వచ్చినాక అంతేరా, నాకు అండ్ల ముంగట్నేరా ఇవ్వంతుడు పోతుందో తెలియదు, వానితో రొమాన్స్ చేసుకుంటూ పోతున్నదిరా. అంతే, చెప్పలేంరా, ఎక్స్ప్రెస్ చేయలేం ఎప్పుడేమవుతుందో. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోలేకపోతున్నా. నా పోరి కూడా హ్యాండ్ ఇచ్చింది, ఏం చేస్తాం? కనీసం ఇంట్లో వాళ్ళకి నా పరిస్థితి కూడా అర్థం కావట్లేదు. గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేస్తా అంటున్నారు. ఏంట్రా ఈ జీవితం? మావా నువ్వు ప్రొఫెసర్ అయి ఉండి కాలేజీలో పాఠాలు చెప్పకుండా ప్రేమ పాఠాలు చెప్తున్నాడు. మీకు అలా ఉంటుందిరా, ఎవడి జీవితం వాడికి కావాలి కదా. ఈ ముండలంతా ఇంతే మామ. మన నాన్నకాక చెప్పిండు కదా, నేను కొడిసిన మళ్ళా అన్ని అలవాట్లు ఉన్న ప్రేమిస్తారు, ఏం అలవాట్లు లేదని పెళ్లి చేసుకుంటారు. అరే పెళ్ళిదేముందన్నా, నేను చూడు నా పోరితో మస్తు ఎంజాయ్ చేస్తున్నా. మీరు ఎందుకన్నా అంత బాధపడతారు? అరే అంత కావాల్స్తే ఫోన్లలో వీడియోలు చూడాలి, సుఖాన్ని ఇస్తాయి మంచిగా. నువ్వు అట్లా కామంతో కొట్టుకుంటున్నారా? నువ్వేంద్రా ఏం స్టడీ సపోర్ట్ చేస్తలేవు? ఊకేంద్రా ఫోన్తోనే? ఎవర్రా చాటింగ్ ఫోన్లా? వాడు చెప్పింది కరెక్టే, ఇవాళ దేన్నో ఒకదాన్ని సెడి చేసుడే. అరే మా మనకి ఎందుకు రా ఇవన్నీ, దొరికితే పని అయిపోతున్నా మా. నువ్వు ఆవరా, చేద్దాం మామ.
చూపిస్తుంది ఇవాళ నేను చూపిస్తా నరకం చూపిస్తా దగ్గర పైసలు తీసుకుని వేరేటోడు పక్కల ఎట్లా పంటదిరా ఇలాంటి వదలద్దురా మళ్ళీ ఎవరిదైనా ఇలా చేయడానికి భయపడి రావాలి ఏడవాలి అరవాలి అరే చిచ్చా నాతో కూడా అయితలేదురా దీని దాని ఇద్దాం రా నా కండ్ల ముంగట్నేరా మందులు పోతుందో తెలియదు మనతో రొమాన్స్ చేసుకుంటూ పోతున్నదిరా రొమాన్స్ కాదురా గో వైలెన్స్ కావాలా ఫ్రీ స్టేషన్ తన తలకాయ దిగుతుందిరా రే శివ అయితే లేదురా దీనిలో దాన్ని ఇద్దాంరా మీరు చెప్పుకుంటున్నారు నేను చెప్పుకోలేకపోతున్నాను నా పోరి కూడా హ్యాండ్ ఇచ్చింది అరే నాకు కోరి కావాలరా నాకు కూడా కావాలరా అరే ప్రాబ్లం అవుతుందిరా వద్దురా బడి పీకలేడురా నేను చూడు నా పోడితో మస్తు ఎంజాయ్ చేస్తున్నా నాటకమే అంతా జగన్నాటకమే అంతా నాటకమే అంతా జగన్నాటకమే అంతా ఆడించే సూత్రధారి ఎవరో జీవించే పాత్రధారులెవరో క్షణంలోనే మారిన మృగాల చేతిలో ప్రమిదగా మారిందెవరో నాటకమే అంతా జగన్నాటకమే అంతా నాటకమే అంతా జగన్నాటకమే అంతా కరిమయే జరిగిన కరురెప్ప పాటులో యాతన నరక యాతన కామాంబుల చేతులలో ప్రసవ వేదన కూడా ఉండదింతకన్నా నరకం చూడు సంబరం చూడు పైశాచిక ఆనందం నాటకం జగన్నాటకం నాటకం జగన్నాటకం నాటకమే అంతా జగన్నాటకమే అంతా నాటకమే అంతా జగన్నాటకమే అంతా కనికరం లేదుగా ఈ కలికాలమములకు చీకటిగా మిగిలిపోయే తన కన్న రంగుల కలలు ముగిసిపోయే అంతా ముగిసిపోయే
జగన్నాటకమే అంతా జీవించే పాత్రధారులెవరో ఎవరో క్షణంలోనే మారిన మృగాల చేతిలో ప్రమిదగా మారిందెవరో నాటకమే అంతా జగన్నాటకమే అంతా నాటకమే అంతా జగన్నాటకమే అంతా గత రాత్రి జరిగిన రేప్ సంఘటనలో కీలక ఆధారాలు లభ్యం. నిందితులను సీసీటీవీ కెమెరాలో గుర్తించిన పోలీసులు. అన్నా 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 లేదన్నా అన్నా అన్నా నేను ఒకసారి రేయ్ రేయ్ అన్నా 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 సార్ లేగానా అన్నా చూడన్నా చూడు ఏమైంది అన్నా చూడన్నా ఎందుకు ఇది వద్దు 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 అన్న కదా విన్నావారా చెప్తున్నా నువ్వు చెప్తే వద్దు అన్నా నేను ఏ ఊకో అన్నా, మొత్తం నువ్వే వేసినావు. ఏ మొత్తం నువ్వే వేసినావురా. మొత్తం చేసింది వీడే. మీ అమ్మ కూలి చేసి పని చేసి నేను సాలిందిరా వద్దా అని చెప్పిందా. ఇలాంటిదో అవుతుందో నైటే చెప్పా, విన్నాడా? ఒక్కడు కూడా ఇన్లే. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు వెళ్ళారా చెప్పరా. ఏ చచ్చిపోరా పో. ఏంట్రా ఇది? నడ్రా నడ్ బయటి నడ్ నడ్. ఏమైందిరా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమైందిరా? వదలు. రేయ్, అసలు ఏమైంది?
వాళ్ళ సుఖం కోసం ఇంత మృగాలుగా మారతారా? మీ వల్ల ఒక అమ్మాయి జీవితం కోల్పోయేది. మీ పైశాచిక ఆనందంలో ఒక అమ్మాయి, వారి కుటుంబం అంతా రోడ్డు మీద పడేదిరా. థూ! దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుందిరా. ఇలాంటి ఆలోచనలతో ఎలా రా గ్రూప్స్ పాస్ అయ్యేది? నీలాంటి వాడి చేతిలో సమాజం పడితే సంక నాకిపోతుంది. లవ్ లో ఫెయిల్ అయ్యావు, ఏదో ఒకటి చేసి ఆ పెయిన్ నుంచి బయటికి రావాలరా. కానీ నువ్వు చేసిన ఏదో పనికి పోలీసు వాళ్ళ చేతిలో పెడితే బయటికి రావు. రే, నీ ఏజ్కి నువ్వు చేసే పనికి సంబంధం ఉందారా? పాయింట్ చూడడం తప్పు కాదురా, కానీ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవడం తప్పురా. పోలీసు వాళ్ళు ఒకటి గట్టిగా పీకితే తట్టుకుంటావారా? బయటకు వస్తావారా? బ్రదర్, నువ్వు మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి గురించి చెప్పు. మీ ఇంట్లో వాళ్ళకు ఒకే ఒక్క హోప్ నువ్వు. మీ నాన్న క్యాజువల్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే యాక్సిడెంట్ అంటారు, కానీ పరువు పోయి చనిపోతే అది మర్డర్ అంటారు. భయ్యా, నువ్వు స్కూల్ టీచర్వా? వీళ్ళనైతే వదిలే, కనీసం నువ్వైనా సర్ది చెప్పొచ్చు కదా. వీళ్ళు చేసేది తప్పని. సమాజం నీ నుంచి కదా భయ నేర్చుకునేది. ఒక్క క్షణం నేను మీలాగా ఆలోచించుంటే. చెప్పండి రా, ఇదంతా నేను మీకు నైటే చెప్పొచ్చురా, కానీ మీరు తాగిన మత్తులో ఉండే మీ మాట మీకే అర్థం కావట్లేదురా. మూర్ఖుల్లా కాదురా, మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. దొంగ నా కొడుకుల్లారా. నేను కనుక ఈ అమ్మాయి నైట్ సెట్ చేయకపోతే ఏదో ఒక అమ్మాయిని రేప్ చేసేవాళ్ళు కదరా. అప్పుడు అందరం కలిసి చెక్క బదనం చేసుకునే వాళ్ళం రా. నువ్వు ఆవరా, చచ్చేద్దాం మామ. కాలేజీలో పాఠాలు చెప్పకుండా ప్రేమ పాఠాలు చెప్తుర్రాడు. నేను చూడు నా పోరుతో మస్తు ఎంజాయ్ చేస్తున్నా. ఇవాళ దేన్ని ఒకదాన్ని సెడి చేసుడే. ఇప్పుడు ఎలా? హలో, ఎక్కడున్నావు? వచ్చేది మా ఐదువలే. ఓకే. మా వాళ్ళు ఎదవాలని తెలుసు, కానీ మరీ ఇంత ఎదవాలనుకోలేదు. సారీ. ఓకే. అయినా వాళ్ళంతా మృగాల్లో ప్రవర్తిస్తుంటే నీకు అసలు ఎలాంటి చలనం లేదేంటి? ఏ మొగాడైనా సరే మంచం మీద పడగానే మృగంలా మారాల్సింది. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. అమ్మ చనిపోయినప్పటి నుండి అన్నీ నాన్నే నాకు. నువ్వు ఓన్లీ డాటరా? లేదు, నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. నీకు చెప్పనా, మీ గ్యాంగ్లో అందరికన్నా చిన్నోడున్నాడే, వాడంతే ఉంటాడు మా తమ్ముడు కూడా. అసలు నువ్వెలా వచ్చావు వృత్తిలోకి?
నాన్న చనిపోయినప్పుడే సగం చచ్చిపోయాను. ఈ వృత్తిలోకి వచ్చాక బ్రతుకుతూ చేస్తున్నాను. నాకు చదవంటే చాలా ఇష్టం. ఈ పని చేస్తూనే మాస్టర్స్ కంప్లీట్ చేశాను. ఏంటి మాస్టర్సా? ఐ డన్ మై మాస్టర్స్. సారీ. దేనికి? యాక్చువల్లీ నా ఫ్రెండ్ దగ్గర నుండి మీ నెంబర్ తీసుకున్నాను. ప్రాస్టిట్యూట్స్ అంటే చాలా చీప్ ఒపీనియన్ ఉండేది. కానీ నిన్ను కలిశాక ఆ ఒపీనియన్ మొత్తం మారిపోయింది. అందంగా ఉంటే ఒక రేటు, యావరేజ్గా ఉంటే ఒక రేటు, ఇలా అందరితో ఉంటే ఒక రేటు. ఇవన్నీ చూశాక చావు కూడా చిన్నగా అనిపిస్తుంది. కానీ నాలాంటి అమ్మాయిల వల్లే కదా చాలామంది అమ్మాయిలు సేవ్ అవుతున్నారు కదా. నాలాంటి వాళ్ళ వల్లే క్రైమ్ రేట్ చాలా తగ్గుతుంది అనుకుంటా. కానీ మేమే పోలీసులకు భయపడుతున్నాం. అవును, సమాజానికి పబ్లిక్కి సేవ చేసే వాళ్ళని ఏమంటారు? ఐ థింక్ సోషల్ వర్కర్స్. మరి నన్నేమంటారు? భారతదేశం ఒక గొప్ప దేశం. కళలకు, కథలకు, రకరకాల వృత్తులకు పుట్టినిల్లు. క్షణికావేశంలో కొందరు, ప్రేమ విఫలమై మరికొందరు, మద్యం మత్తులో మరెందరో అమ్మాయిల మీద దారుణమైన లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు పాల్పడుతూ ఎందరో అమాయకులైన అమ్మాయిల జీవితాలను, భవిష్యత్తును బలికొంటున్నారు. అలాగే వారు కూడా కేసుల్లో శిక్షలు పడి తమ జీవితాలను సైతం చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఒక కోణంలో చూసినట్లయితే ఎంతో మంది వేశ్యలు తమ పడుపు వృత్తి ద్వారా ఇలాంటి వారి కోరికలను తీరుస్తూ కడుపు నింపుకుంటున్నారు. వీరు ఎవరికీ కనిపించిన ఒక ప్రమిదలా మారి సమాజానికి భయపడుతూ ఇంకా చీకట్లోనే ఉంటూ తమ జీవితాలను చాలిస్తున్నారు. మాయమాటల వలలో పడి కొందరు, కాలే కడుపు కోసం ఈ రొంపిలోకి దిగిన వాళ్ళు కొందరైతే, కరెన్సీ కోసం దిగే వాళ్ళు ఇంకొందరు. ఒక్కొక్కరి వెనుక ఒక్కో దీనగాథ. ఒక్కసారి ఆలోచించండి, ఇలాంటి వేశ్యల వల్ల అమాయక అమ్మాయిల మీద జరిగే లైంగిక వేధింపుల కేసులు ఎన్నో కొన్ని తగ్గుతాయి కదా. కానీ వీళ్ళే సమాజానికి, పోలీసులకు భయపడుతూ భయంగా తమ జీవితాలను సాగిస్తున్నారు. కానీ ప్రతి కన్నీటి కథ వెనుక ఒక అవసరం, ఇంకా ఆకలి దాగి ఉంటాయి అనేది నగ్న సత్యం. వేశ్యని సెక్స్ వర్కర్లా కాకుండా మానవీయ కోణంలో ఆలోచించి సాటి మనిషిలా గుర్తిద్దాం. కళ్ళు తెరుద్దాం, మనిషిలా ఆలోచిద్దాం. మనం మారుదాం, మన వ్యవస్థను మారుద్దాం.